హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ వీడియో ఇది. సో చూసేయండి. వీడియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మా మేడం కాల్ చేసింది. నేను ఇంకా ఇవాళ డ్యూటీ లేదు కదా అని కొంచెం రిలాక్స్ అయ్యడానికి కాల్ చేసి రా అన్నది. ఏమైందిరా బాబు అని వెళ్ళేసరికి ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ చేతులు పెట్టి వెళ్ళి ఇరానీ కబూజులు అని చెప్పింది. సో ఇరానీ కబూజులు ఎలా ఉంటాయి, ఏంటాయి, ఎక్కడ ఉంటాయి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోని లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మా జమియాకి వచ్చేసాను, ఇరాన్ కబూజులం మీ దగ్గరికి. సో కార్ అయితే పార్కింగ్లో పెట్టాలి. సో కార్ అయితే పార్కింగ్లో పెట్టేసాను. సో ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇదే మా జమియా అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాక్సిమం మా మేడం అయితే వారానికి ఒక 2-3 సార్లు అయితే తెమ్మంటుంది కంపల్సరీ. ఇరానీ కబూజులు అంటే ఎవరికి ఇష్టం, ఎక్కువ తింటారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇరాన్ కబూజులు చేసి షాప్ ఇది. సో లోపలికి అయితే వచ్చాను. లోపల అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ ఈ రోజున అదృష్టం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఎక్కువ మంది లేరు. లేకపోతే లైన్ ఏకంగా ట్రైన్లా ఉంటుంది, చాలా పొడుగుంటుంది లైన్. సో ఈ రోజు లెక్క అని చెప్పుకోవాలి, ఎందుకంటే లైన్లో నుంచి కాల్ అయితే లాగితే కంపల్సరీ. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇరానీ కబూజులు అంటే రొట్టెలు. కబూజ్ అంటే మన తెలుగులో రొట్టెలు అంటారు. సో రొట్టెలు చేసేది మాట ఇది. నాకైతే ఎప్పుడు నేను వచ్చిన ఫ్రెండ్స్ ఒక అతనే చేస్తాడు. నిజంగానూ జనం అయితే చాలా దారుణంగా వస్తారు. నిజంగానూ ముసలోడైనా చాలా ఓపికగా చేస్తాడు ఫ్రెండ్స్. నిజంగా హ్యాండ్స్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్రగా బగబగా మండుతుంది అగ్నిగుండం లాగాను. అదేమీ లేదు ఫ్రెండ్స్, దాంట్లోనే రొట్టె చేసి లోపల ఇలా అంటిస్తాడు ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఆ రొట్టె ఎలా ఉబ్బుతుందో, అది కింద లోపల అయితే మంట ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మంటగా రొట్టె కాలుతుంది. సో ఇలాగా 100 పిల్స్కి వచ్చేసి ఒక 5 రొట్టెల దాకా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇరానీ కబూజ్ అయితే ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగ వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి ఫ్రెండ్స్, ఒక పొడిగైన ఓస కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ ఓసతో అయితే లోపల నుంచి 5 రొట్టెలు తీస్తున్నాడు. ఎలా తీస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈ వీడియోలో చూడడానికి చాలా సింపుల్గా చేస్తున్నాడు అతను అనుకుంటున్నాం, కానీ దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఒక్కడో ఇంతమందికి నిజంగా రొట్టెలు చేస్తున్నాడు. మ్యాక్సిమం వచ్చామంటే నేనే ఒక 5 రొట్టెల దాకా తీసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఇంకెంతమంది ఎన్ని రొట్టెలు పట్టుకెళ్తారు మీరు ఆలోచించండి రోజుకి వచ్చి. సో ఇది ఫ్రెండ్స్ ఇరానీ కబూజ్ అంటే. ఫైనల్గా మన రొట్టెలు అయితే రెడీ అయిపోయి, రొట్టెలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంటాయి. 100 ఫీల్స్కి అయితే 5 వస్తాయి అన్నమాట. ఇంకా ఇవి ఇంకా నేను తెచ్చుకున్న తట్టలో పెట్టేసి క్లోజ్ చేసేసాను. ఇంకా సో క్లోజ్ చేసేసుకుని నెక్స్ట్ మళ్ళీ రొట్టె ఒకటే తింటారు కదా ఫ్రెండ్స్, దాంట్లోకి ఏదో కర్రీ ఏదో ఉండాలి. సో మళ్ళీ కర్రీ సెపరేట్గా ఉంటుంది, దాని ఆపోజిటే ఉంటుంది. ఆ కర్రీ షాప్ కూడా వెళ్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇదే ఆ కర్రీ షాప్. ఇక్కడ చాలా అంటే అరబిక్ వాళ్ళు ఎక్కువ వైట్ వాళ్ళు తినే ఐటమ్స్ అయితే ఉంటాయి. ఉప్పు కారం అవి ఏమి ఉండవు, సప్పగా ఉంటాయి ఫ్రెండ్స్. శనగలని, అవన్నీ, పప్పు అని ఇవన్నీ ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ దీంట్లో కర్రీస్